దేవుని యొక్క మాటని మన హృదయంలో అంగీకరించడం నేర్చుకోకపోతే మనందరం కూడా అవ్వ ఎలాగైతే సాతాను ద్వారా మోసపోయిందో నిత్య జీవానికి మనం వెళ్ళకుండా దేవుని యొక్క మాటని తృణీకరించి జీవిస్తాము. చివరికి మనం కూడా మోసపోతాం. ఈరోజు మీ అందరి హృదయాల్లో మీరు తెలుసుకోవాల్సిన విషయం, దేవుని యొక్క స్వరాన్ని మనం అంగీకరించడం నేర్చుకోవాలి. బైబిల్‌లో మనం చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయంలో మీది జలాలు, కింది జలాలు 2 వేరు చేయబడుతున్నాయి. మీది జలాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, రక్షణ పొందుకుని దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించిన వ్యక్తులకు సాదృశ్యంగా ఉన్నాయి. క్రింది జలాలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయంటే, దేవుని మాటను అంగీకరించకుండా నోహు తీర్పు దినాన దేవుని యొక్క ఉగ్రతకి పాత్రులైన ప్రజలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈరోజు మనందరి హృదయాల్లో మనం పొందుకోవాల్సిన విషయం ఒకటే. అదేంటంటే, దేవుడు నా కోసం చేసిన దాన్ని నా ఆలోచన కలపకుండా నేను అంగీకరించగలుగుతున్నానా లేదా?